Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వర్సెస్ కూటమి సర్కార్ మళ్ళీ అమరావతి రాజధాని రచ్చ. ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజధాని అమరావతి హాట్ టాపిక్గా మారింది. రెండో విడత భూ సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరోసారి ఏపీ రాజకీయాలలో వేడిని పుట్టించాయి. వైఎస్ జగన్ ఈ సమయంలో రాజధాని అమరావతిపై వ్యాఖ్యలు చేయడం కొంత ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లయింది. దీంతో వైఎస్ జగన్కు మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతి ఉందని తెలిపారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదని జగన్ అన్నారు. నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయడం సరికాదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అక్కడ నగరం నిర్మించాలనుకోవడం సరికాదని జగన్ వ్యాఖ్యానించారు. అమరావతిలో మౌలిక సదుపాయాలు లేవని జగన్ అన్నారు. అక్కడ నీరు, విద్యుత్, రహదారి సౌకర్యం కూడా లేదని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేస్తే అదే రాజధాని అవుతుందని వైఎస్ జగన్ అన్నారు. అమరావతి రాజధానిగా అనువైన ప్రదేశం కాదని వైఎస్ జగన్ అన్నారు. అసలు మౌలిక సదుపాయాలు లేని చోట రాజధాని నిర్మాణం చేయడం సరికాదని తెలిపారు. రివర్ బేసిన్లో నిర్మాణాలు చేపట్టడం సరికాదని జగన్ వ్యాఖ్యానించారు. భవనాలు కట్టుకోవాలన్నా అనుమతి కావలసి ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేపట్టి ఉంటే బాగుండేదని జగన్ అభిప్రాయపడ్డారు. అయితే మంత్రి నారాయణ మాట్లాడుతూ జగన్కు రాజధానిపై అవగాహన లేదని అన్నారు. నదీ గర్భంలో నిర్మాణాలు చేపడతామా అని మంత్రి నారాయణ ప్రశ్నించారు. గతంలో శాసనసభలో అమరావతిలో రాజధాని నిర్మాణంపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి రాజధాని రచ్చ మొదలైంది. రైతుల్లో నెలకొన్న అసంతృప్తి, రెండో విడత భూ సమీకరణ నేపథ్యంలో మొదటిసారి చేసిన భూ సమీకరణ చేసిన దాంట్లోనే అభివృద్ధి చేయలేదన్న అభిప్రాయం వినిపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. అమరావతి పనులు వేగం పుంజుకున్న సమయంలో ఓర్చుకోలేక జగన్ ఈ రకమైన దాడికి రాజధానిపై దిగారని మంత్రులు విరుచుకుపడుతున్నారు. మొత్తం మీద మరోసారి అమరావతి రాజధాని రాజకీయంగా రచ్చగా మారింది.